విసుగక నిత్యము ప్రార్థన చేయి. విసుగక నిత్యమును ప్రార్థన చేయగలిగితే దేవుని జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. మాటి మాటికి ప్రభువుకు మనం గుర్తు చేస్తూ ఉండాలి. మన నిరీక్షణ ఎంత గొప్పదో, మన విశ్వాసం ఎంత గొప్పదో, మన పట్టుదల ఎంత గొప్పదో ప్రభువుకు అర్థమయ్యేంత వరకు విసిగిస్తూనే ఉండాలి ప్రభు సన్నిధిలో. మనం ఎంత విసుగక ప్రార్థన చేయగలిగితే మన జీవితంలో అంత గొప్ప కార్యాలు మనం చూడగలుగుతాం. చాలా మందికి రహస్యం తెలియట్లేదు. ప్రార్థించకుండా అద్భుతాలు చూడాలనుకుంటున్నారు, ప్రార్థించకుండా మేలు పొందాలనుకుంటున్నారు, ప్రభుతో సహవాసం చేయకుండా ఆశ్చర్యమైన కార్యాలు చూడాలనుకుంటున్నారు. జరగవండి. ఒకవేళ అవి పొందిన నామమాత్రం మాత్రమే. ఎవరైతే నిత్యము విసుగక దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వారి జీవితంలో అద్భుతాలు చేసే దేవుడు. చూడండి, లూకా సువార్త 18:1 చూస్తే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవలనటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పాడు. అంటే యేసు ప్రభువే చెప్తున్నాడు, ఒక ఉపమానం చెప్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయాలి అంటే ప్రభు సన్నిధిలో దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తివై ఉండాలి. ఉపమానము ఎలిసా ఎందుకు చెప్తున్నాడు అంటే అర్థం కావడానికి చెప్తున్నాడు. నువ్వు దేవుని సన్నిధిలో ఎంతగా దేవుని మీద ఆధారపడతావో ప్రభు నీ జీవితంలో అంత అద్భుతములు చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనం చూడగలిగితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 9వ చూస్తే, మనము మేలు చేయుట ఎందుకు విసుగక యుందుము, మనము అలయక మేలు చేస్తే తగిన కాలమందు పంటకు యుదుము అన్నాడు. ఇక్కడ వాక్యాన్ని శ్రద్ధగా నువ్వు కొంచెము గ్రహించుకోగలిగితే, మేలు చేయుటకు విసుగక. ఏ మనుష్యుడైతే నిన్ను లక్ష్య పెట్టట్లేదో, ఏ మనుష్యుడైతే నీ జీవితంలో నిన్ను తృణీకరిస్తూ వేదనకు గురి చేస్తున్నాడో ఆ వ్యక్తికే మేలు చేయి. విసుగక నిత్యము ప్రార్థించుచు నిన్ను తృణీకరిస్తున్న వారి కోసం, నిన్ను హేళన చేస్తున్న వారి కోసం, నిన్ను అవమానపరుస్తున్న వారి కోసం నువ్వు పట్టుదల కలిగి, నిరీక్షణ కలిగి, విశ్వాసముతో ప్రార్థన చేయగలిగితే ప్రభు వారి ఎదుట గొప్ప కార్యం నీ జీవితంలో చేయబోతున్నాడు. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 6:9 మనం చూస్తే ఏముంది? మనము మేలు చేయుట యందును విసుగక యుందుమో, ఆయన అలయక మేలు చేస్తే తగిన కాలమందు మనకు పంట నిచ్చువాడై ఉన్నాడు. ఈ వాక్యాన్ని నువ్వు శ్రద్ధగా ఆలకించగలిగితే నువ్వు చేస్తున్న ఆ మేలు ఏదైతే ఉందో దానికి తగిన ప్రతిఫలము నువ్వు చూస్తావు, ఆ పంటను నువ్వు కోస్తావు. చూడండి, అక్కడే మన వాక్యంలో కొంచెం శ్రద్ధగా చూడగలిగితే రోమీలకు రాసిన పత్రిక 12:12 చూస్తే, నిరీక్షణ గల వారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గల వారై ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండు అన్నాడు. ఎవరు విసుగక ప్రార్థన చేస్తారు, ఎవరు ప్రభు మీద ఆధారపడతారు, ఎవరు దేవుని యందు విశ్వాసం కలిగి నిలిచి ఉంటారు అంటే నిరీక్షణ గలవారు. ఆ నిరీక్షణ వారి జీవితంలో సంతోషాన్ని ఇస్తుంది. ఆ సంతోషమే శ్రమల యందు ఓర్పునిస్తుంది. ఆ ఓర్పే ప్రార్థన యందు పట్టుదల కలగజేస్తుంది. దేవుని పిల్లారా, నిరీక్షణతో ప్రార్థన చేయగలిగితే మనకు ఓర్పు వస్తుంది. ఓర్పు వస్తే పట్టుదల వస్తుంది. ఎలాంటి సమస్యనైనా మనం జయించగలుగుతాం. అప్పుడు మన విసుగక మేలు చేయడానికి మన మనస్సు వారి వైపు వెళుతున్నప్పుడు ప్రభు మనం చేసిన ప్రతి మేలుకు ఆయన మనకు పంటనిస్తాడు. ఆ పంట మన కుటుంబానికి ఆశీర్వాదకరంగా ఉంటుంది. నిరీక్షణతో, విశ్వాసంతో ప్రభు సన్నిధిలో నువ్వు విసుగక ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అనేక అద్భుతమైన కార్యాలు చేయబోతున్నాడు. ప్రార్థన చేయకుండా, పట్టుదల లేకుండా, ఓర్పు లేకుండా, విశ్వాసము లేకుండా నువ్వు ప్రార్థన చేయకపోతే నీ జీవితంలో మాత్రం అద్భుతం జరగదు. కాబట్టి నీ జీవితంలో అద్భుతం జరగాలి అంటే విసుగక ప్రార్థన చేయి. నిత్యము ప్రభు మీద ఆధారపడి వెళ్ళు. ప్రభు నీ జీవితంలో అద్భుతం చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.